మురుగా అద్భుతమంటే పైవాడిదే ప్రేమగమననే కలిపాడులే అద్భుతమంటే పైవాడిదే ప్రేమగమననే కలిపాడులే తీసుకొచ్చింది ఏముందని తీసుకెళ్ళేది ఏముందని అద్భుతమంటే పైవాడిదే ప్రేమగమననే కలిపాడులే కంటి పాప నువ్వేనమ్మా ఇంటి వెలుగువయ్యావమ్మా చిట్టి చెల్లి నీకు అన్ననేనమ్మా
సిరిమల్లె నువ్వు నాకు చెల్లమ్మా అద్భుతమంటే పైవాడిదే ప్రేమగమననే కలిపాడులే సరిగమక్కని జని జని సాని దమదని దప రీ 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 సక్క మాత నిరి సాని దప మప గారి స అది వరకెప్పుడు లేనిదమ్మా ఇద్దరి చింతన అల్లరమ్మా అది వరకెప్పుడు లేనిదమ్మా ఇద్దరి చింతన అల్లరమ్మా ఇంతకు మించేమిటి హిమాలయ మంచేమిటి అన్న చెల్లెలంటే ఆనందమే ఆడి పాడుతుంటే సంతోషమే అద్భుతమంటే పైవాడినే ప్రేమగమననే కలిపాడులే ఆరోగ్యం పెరగాలి, సంపద పెరగాలి. అయ్యా నమస్తే. రెండమ్మా. మీరిచ్చిన డబ్బుతో మా పాపకి పెళ్లి చేసేసానండి. వాళ్ళు మీ దగ్గర తీసుకొచ్చింది ఆశీర్వాదం తీసుకోవడానికి. పర్వాలేదు, చల్లగా ఉండండి. ఏమే వాళ్ళకి వస్తున్నానండి. అమ్మా, అయ్యగారు మాకు చాలా సహాయం చేశారండి. మా ఇంటికి ఎవరొచ్చినా వట్టి చేతులతో పంపించాం. తీసుకోండి. తీసుకోమ్మా. ఏ లోటు లేకుండా జీవితంలో అన్ని సుఖాలు అనుభవించి మీరు సుఖంగా ఉండాలి. ఆరోగ్యం పెరగాలి, సంపద పెరగాలి. వస్తానమ్మా. వెళ్ళిరండి. మీనాక్షి టవల్ ఇవ్వమ్మా. ఇదిగోండి. జెఫ్రీ గారు రెడీ అయిపోయారా? రెడీ అయిపోయింది, మీరు రెడీ అవ్వండి. అమ్మా టిఫిన్ రెడీ చేయండి అమ్మా, స్కూల్ కి లేట్ అవుతుంది. ఎప్పుడో రెడీ అయిపోయింది, ముందు నువ్వు రెడీ అవ్వవే. అమ్మా నేను ఎప్పుడో రెడీ అయిపోయింది, సత్య లేట్. నేను ఎప్పుడో రెడీ అయిపోయాను. పిచ్చి. అమ్మా నాకు లంచ్ వద్దమ్మా, టిఫినే కట్టేసేయమ్మా. సరే సరే అమ్మాయి తొందరగా వస్తున్నానండి, కాఫీ తాగండి. అమ్మా రెడీ అయిందా? అయిందిరా. ఏమండి, రేపు కరెంటు బిల్లు కట్టడానికి ఆఖరి రోజు. నగల కొట్టు నుంచి నోటీస్ కూడా వచ్చింది. డబ్బులు ఎక్కడైనా ఏర్పాటు అవుతాయేమో చూడొచ్చు కదండి, కాస్త ప్రయత్నించండి. సరేమ్మా, నేను ప్రయత్నిస్తాను. నువ్వు కూడా పక్కన ఎవరైనా అడిగి చూడు. ఒక 10 రోజుల్లో మళ్ళీ తిరిగి ఇచ్చేద్దాం. అర్థమైందా? సరే, నేను బయలుదేరతాను. సరేనండి. అమ్మా వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళరా. అమ్మా వెళ్ళి చేస్తానమ్మా, బాయ్. మల్లె మదన మల్లె మల్లె మదన మల్లె. ఒక నిమిషం ఆగండి, పువ్వులు ఇవ్వండి. ఒక నిమిషం, ఇదిగో ఇది ఇవ్వండి. ఇది ఇదమ్మా. సరేనమ్మా. ఇదిగోమ్మా. ఎంత? 10 రూపాయలమ్మా. ఇదిగో. అయ్యో చిల్లర లేదే, పొద్దున్న మొదటి పోని మీరే. లేదా చేంజ్. అక్కడ వస్తున్నారు కదా, ఆయన నా మనిషి, ఆయన దగ్గర వెళ్ళడుగు. సరేనా? సరేనమ్మా. సార్ ఒక 10 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకయ్యా? ఇవ్వండి సార్. రే తమ్ముడు, ఏంటి? అమ్మాయి దగ్గర తీసుకోండి సార్. ఏ పూజ, ఏంటిదంతా? మళ్ళీ నా 10 రూపాయలు ఇవ్వు, నేను కాలేజ్కి వెళ్ళాలి. నా కోసం ఒక 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టవా? ఏ నా దగ్గర ఇంకా డబ్బు లేదు. సరే, మీ నాన్న 10 రూపాయలే ఇస్తారని తెలుసులే. నేను నాన్న దగ్గర నుంచి 100 రూపాయలు కొట్టేశాను. కావాలంటే నువ్వు దీన్ని పెట్టుకో. దీంతో బాగా ఎంజాయ్ చేశారేనా? పట్టుకో. అరే అయితే నువ్వు దొంగవా? అవును దొంగనే. నిన్ను దొంగలించలేకపోతున్నాను. దీన్ని పెట్టుకో. తల రాత. ఓ ఎచ్చిపా. హలో సత్య. హలో. అవును, నా పేరు నీకెలా తెలుసు? నీ పేరు మాత్రమే కాదు, నీ జాతకమే నాకు తెలుసు.
మీ నాన్నగారి పేరు వాసుదేవన్, అమ్మ పేరు మీనాక్షి, అవునండి, నీ చెల్లెల పేరు ప్రియా. కరెక్ట్ గా చెప్తున్నారు. ఇంకా చెప్తాను విను. నంబర్ 2, 8/BA, వెంకటేశ్వర స్ట్రీట్, గాంధీనగర్. మీకు నచ్చిన దైవం వెంకటేశ్వరుడు. అవునండి. హలో, ఇంకా చెప్తాను విను. నిన్న సినిమా థియేటర్లో ఇంద్రుడు చంద్రుడు సినిమా చూశారు. సీట్ నంబర్ 17. టికెట్ ఖరీదు 90 రూపాయలు. ఏంటి కరెక్టా? అయ్యో ఎలాగండి ఇంత కరెక్ట్ గా చెప్తున్నారు? నాకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం దొరుకుతుందా అని చెప్తారా? హలో, ఈ డీటెయిల్స్ అన్నీ నీ పర్స్లో ఉన్నాయి. ఇంతకు మించి తెలుసుకోవాలంటే జ్యోతిష్కుణ్ణి చూడు, పట్టుకో. అయ్యో అన్ని ఉన్నాయా? చెప్పవా ఎవర్రా చెప్పండి ఎక్కడ ఎంతమంది వచ్చారు? వెళ్ళిరా మీరు ఆటోలో వచ్చారు కదా సార్? ఎంత? దొంగతనం చేసిన 250 సార్. నీ ఆటోకి చేర్చా? ఏంటి సార్ మీరు అడిగింది న్యాయంగా అడుగు. ఇదిగో, 100 రూపాయలు పెట్టుకో సార్. ఏంటి సార్ ఇబ్బంది పెట్టామనుకో తోవలో వసూలు చేసుకుంటాను. నాకు ఈ ఏరియాయే కొత్త, వసూలు పాతదే. వస్తాను. టైర్కి పట్టనే లేదు, అద్దాని మట్టికి గ్రిల్ పెట్టా. పోలీస్ పడితే ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. ముందు స్టేషన్ కి ఒక 5,000 కట్టు. ఇంకోటి వచ్చి గోల్ చేస్తున్నాడు అన్నా కదా, అతను ఎవరతను? తన పేరేంటి? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఇంకా చెప్పు. పోలీస్ మీ స్నేహితుడని చెప్పా, అదే చూసి వెళదామని వచ్చాను. డబ్బుల గురించి అడుగుతుంటే స్నేహితుడు సార్. ఓ నువ్వా? నా పేరు వీనస్, చూసావు కదా, ఇక వెళ్ళు. హలో, మాట్లాడుతున్నాను కదా, ఫోన్ లో మాట్లాడినట్టు హలో అంటున్నావు. నీతోనే మాట్లాడాలి. ఏంటి స్టేషన్లో నువ్వు తప్ప ఎవరు లేరు? అందరూ మ్యాట్ని సినిమాకి వెళ్ళారా? ఇలాంటి ప్రశ్నలు, జోకులు, ఎటకారాలు నా దగ్గర కాదు. నువ్వు స్టూడెంట్ అయితే నీ ప్రశ్నలన్నీ కాలేజీలో వేసుకో. ఏంటి బస్సులో గొడవ జరిగిందా? అక్కడికి వెళ్ళి వైట్ పేపర్ మీద సంతకం చేసి అలానే వెళ్ళిపో. చైతి, రిజిస్టర్ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉందిగా. తమ్ముడు, ఇందులో ఇన్స్పెక్టర్ మాత్రమే సంతకం చేయాలి. ఏంటిది? భయపడుతున్నట్టున్నావు? తెలియదు సార్, క్షమించండి సార్, తెలియదు సార్. నేనే కొత్తగా జాయిన్ అయిన ఇన్స్పెక్టర్ సెల్వం. వస్తాను. ఎక్కడికి బయలుదేరారు? స్నానం చేసి వస్తాను. సరే సార్. నేను వచ్చే లోపు